బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ నిఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక నిఖిల్ గర్ల్ ఫ్రెండ్ కావ్య గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే నిఖిల్ కావ్య ప్రేమలో ఉన్నారని, వీరిద్దరు పెళ్లి చేసుకుంటారని ఎప్పటి నుంచో అందరూ అనుకుంటున్నారు. అంతేకాకుండా నిఖిల్ కావ్య ఒకే ఫ్లాట్ తీసుకొని ఆ ఫ్లాట్ లోనే ఉంటూ వీరి వీడియోస్ ని షేర్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో. ఇంకా అంతేకాకుండా ఎన్నో షోస్ లో కూడా వీరు పాల్గొన్నారు, కలిసి సీరియల్స్ లో కూడా నటించారు. ఇక నిఖిల్ కావ్య ఇద్దరు ఒక బాండింగ్ లో ఉన్నారని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ముందు నేను సింగిల్ అని నాగార్జున గారితో చెప్పారు. ఇంకా మా అమ్మగారు చూసిన మ్యాచెస్ నే పెళ్లి చేసుకుంటాననేసి చెప్పారు. ఇలా చెప్పడంతో ఇక నిఖిల్ కావ్య ఫ్యాన్స్ అయితే కొంచెం అప్సెట్ అయ్యారు. ఏంటి నిఖిల్ ఇలా చెప్తున్నాడు, కావ్య తన గర్ల్ ఫ్రెండ్ కదా అనేసి చెప్పడం అనుకున్నారు. ఇక హౌస్ లోకి వెళ్ళిన చాలా రోజుల వరకు కూడా కావ్య ముచ్చట తీయలేదు నిఖిల్. ఇక కావ్య కూడా నిఖిల్ ముచ్చట తీయలేదు. కానీ ఇక నిఖిల్ రీసెంట్ గా సీజన్ ఎండింగ్ అవుతుందనగా కొన్ని వారాల ముందు అయితే కావ్యని తలుచుకొని ఎమోషనల్ అవడం జరిగింది. ఇక కావ్యని తలుచుకొని నిఖిల్ ఎమోషనల్ అయిన వెంటనే కావ్య తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఇక తను రెస్పాండ్ అయ్యారు. ఫేక్ పీపుల్ తన మాస్క్ వేసుకొని ఆడతారు, ఆ మాస్క్ తీసినప్పుడు తనేంటో అర్థమవుతుంది, సమయాన్ని బట్టి యాక్టింగ్ చేస్తారు అనే తనైతే ఒక పోస్ట్ పెట్టుకొచ్చారు. ఇక తను పెట్టిన పోస్ట్ యాజ్ ఇట్ ఈజ్ గా నిఖిల్ మాట్లాడిన మాటలకే రివర్స్ గా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే నిఖిల్ బిగ్ బాస్ హౌస్ నుంచి టైటిల్ తీసుకొని వెళ్ళిన తర్వాత కావ్యని కలుస్తారని అందరూ అనుకున్నారు. కానీ అలా కూడా జరగలేదంట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.